తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం శని వక్రగతి గురించి. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. భారతదేశంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది గురువు గారు? ఆల్రెడీ మనకి ప్రొటెస్ట్ నడుస్తుంది, నీట్ ఇలాంటివి జరుగుతున్నాయి, ఇంకా ఏం చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పుడు మీకు గమనించుకుంటే ఈ ప్రొటెస్ట్లు అనేటువంటివి కూడా గత జూన్ ఈ జూలై 22వ తారీఖు నుంచే కదా గురువు గారు నీట్. అవును, ఈ యొక్క అణగారిన నిప్పులాగా ఉండి జూలై 22వ తారీఖు నుంచి చాలా ప్రొటెస్ట్లు చాలా ముందుకు వెళ్ళిపోయాయి. అంటే ఇది సహజంగా చాలా మంది వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు తీసి పారేస్తారు, ఇదంతా ఏముందిలే అని చెప్పేసి. కానీ వాస్తవానికి శని వక్రీకరించి జరగబోతున్నాడు జూలై 27వ తారీఖు రోజున. కాబట్టి ఈ సంబంధించినటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందుకే దైవత ఆరాధన తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున దేవతానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో వారాహి నవరాత్రులు ఎంతో మంది చేసుకున్నారు, మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే చేసుకోలేక ఇబ్బంది పడి చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందితే బాగుండును, అలాగే చాలా మందికి సమస్యలు అనేటువంటి ఉంటాయి, ఆ సమస్యలు తీరితే బాగుండును అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో రాత్రి 8 గంటలకి అంటే 7:30 వరకు పౌర్ణమి కాబట్టి 7 గంటలకి పౌర్ణమి ఘడియల్లో మనం ప్రారంభం చేస్తాం. వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి మరియు శనీశ్వర అఘోర పాశుపత హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి వారాహి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే శని వక్రీకరించినటువంటి కారణం చేత శని మీనరాశికి మరియు కుంభరాశి కూడా ప్రభావితం కాబట్టి మొత్తం 12 రాశుల వారికి ఈ ప్రభావం ఉంటుంది. ఎవరి జాతకరీత్యానైతే బలమైనటువంటి సమస్యలు తీరాలని కోరిక ఉంటుందో అటువంటి సమస్యల నివారణకి, శత్రుబాధలు, విద్య, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఈ హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మన భారతదేశంలో జరిగేటువంటిది ఇప్పుడు ఈ యొక్క విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు, కానీ ఇది శని వక్రీకరించినటువంటి కారణం చేత జరుగుతున్నటువంటిది. అవునా, ముందే స్టార్ట్ అయిపోయిందా గురుగారు? ప్రభావం ముందే ఉంటుందా కదమ్మా. ఇంట్లో కాఫీ చేసినా, బిర్యానీ చేసినా ప్రిపరేషన్ లోనే స్మెల్ అవుట్ అవుతుంది, కానీ అన్ని తయారు చేసిన తర్వాత వీళ్ళింట్లో ఇవి ఉన్నాయని తెలియదుగా ఉండారని. అలాగే ఇది రావడానికి ముందే ఒక 2 వారాల ముందర మన భారతదేశం కూడా చవి చూసింది. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన లగ్నానికి అత్యంత రాజయోగప్రదుడు శని, బాధకుడు కూడా శనే. కానీ అట్టి శని వక్రీకరించి మీనరాశిలో వక్రీకరించినటువంటి కారణం చేత గతంలో ఏంటనంటే భారతదేశం గవర్నమెంట్ ఎలా ఉంటుందనంటే భవిష్యత్తు కార్యాచరణ ఇంతకుముందు చెప్పుకున్న న్యాయ వ్యవస్థకి కారకుడు కాబట్టి న్యాయ వ్యవస్థ సమూలముగా మార్చబడుతుంది. కొత్త చట్టాలు తీసుకుని వస్తాయి. ముఖ్యంగా శని నిష్పక్షపాతానికి కారకుడు కాబట్టి అడ్డదారుల గుండా సంపాదించేటువంటి వ్యక్తులందరూ కూడా బయటపడతారు. ఇప్పుడు అనేక మంది రహస్యంగా దాగిన వాళ్ళ చరిత్రలన్నీ ఇప్పుడు బయటపడతాయి. అలాగే ఇప్పుడు కొత్త చట్టాలు కూడా రాబోతుంది దీని కారణంగానే. ఇప్పుడు మరి గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడే ఇప్పుడు ఎందుకు రావాలి? ఇప్పుడు అమిత్ షా గారు ఇప్పుడు కొత్తగా FCRA బిల్ అనేది తీసుకొస్తున్నారు. ఇక మొత్తం ఢిల్లీ కేంద్రంగా ప్రతి NGOలకి వచ్చే డబ్బు అక్కడి నుంచే రావాలి, ఒకే బ్యాంకు నుంచి పెడుతున్నారు. మరి ఇంతకుముందు ఎప్పుడో పెట్టొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అంటే రావాల్సిన సమయం గ్రహాలు నిర్ణయిస్తాయి. ఎప్పుడు ఏది జరగాలో ప్రపంచవ్యాప్తంతో భారతదేశంలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. మన జాతకంలో ఏది జరగాలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పుడు బిల్లు తీసుకొస్తున్నాడు అమిత్ షా, శని వక్రీకరించినాడు కాబట్టి పునరాలోచన, గతంలో జరిగినటువంటి వాటికి మళ్ళీ తప్పులు జరగకుండా పునరాలోచన. ఇప్పుడు జరిగింది ఈ ప్రొటెస్ట్ కదా, భవిష్యత్తులో ఇంకొకసారి ఎక్కడ కూడా భారతదేశంలో మళ్ళీ ప్రొటెస్ట్ జరగడానికి అవకాశం లేకుండా చట్టాలు వస్తాయి, పునఃసమీక్ష చేసుకుంటారు. ఈ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క
ఈ యొక్క Neat, విద్యార్థులందరూ test. కూడా చేసే డీప్ స్టేట్ అవన్నీ ఉన్నాయి కదా, అవును గురు. వీటన్నిటికీ శని కారకుడు అక్కడ. ఇక్కడ అనిశ్చితి అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా మన ఈ సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారి జాతక రీత్యా చూసుకున్న సెప్టెంబర్ 4వ తారీఖు వరకు అతని జాతకంలో బాగోలేదు. సెప్టెంబర్ గురువు గారు. 4 సెప్టెంబర్ 4 అంతవరకు దాన్ని ఒడిసి పట్టుకోగలిగాడా, మోడీ తర్వాత విజృంభిస్తాడు. ఆహా. ఇంకా తప్పదు. తప్ప అంటే తర్వాత గట్టిగా మంచి రిజల్ట్స్ అనేటువంటి మోడీ చాలా దుందుడుకు చర్యగా సెప్టెంబర్ 4 వరకు అతనికి బాగోలేదు. అంటే ఓపిక పట్టాలా, ఏం చేయాలంటారు ఓపిక గురుగారు? పట్టాల్సింది. అంతవరకు అన్నిటికీ అది జరుగుతుంది. నిన్న నైట్ అందరికి మెసేజ్ చెప్పారు కదా, ఇలా అని నీట్ గురించి ఇలా జరిగింది, ఇక మీద జరగకుండా చూసుకుంటాం అది అలాంటివి. సెప్టెంబర్ 4 వరకు అతనికి మీద అభాండాలు అనేటువంటివి, అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ, అవును గురుగారు, ఇన్ని రోజులు పాజిటివ్ గా అనిపించింది మోదీజీ గారి అది. మీద, ఇప్పుడు నెగిటివ్ వచ్చేది అంతా Negative. గ్రహ ఇంపాక్ట్. ఇంకా ముందుగా సెప్టెంబర్ 4 వరకు జూన్ కనీసము ఈ యొక్క ఆగస్టు అంటే జూలై 29, 30వ తారీఖు వరకు కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా తగ్గుతుంది. సెప్టెంబర్ 4 తర్వాత మోడీ జాతకరీత్యా అతనికి బాగోలేదు కాబట్టి కామ్గా ఉండడం, భరించడం, తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు భవిష్యత్తులో వీటన్నిటికీ కూడా చేయిస్తాడు. ఓకే గురుగారు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పరంగా ఇలాంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. మరి ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది గురుగారు? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వినడానికి కూడా ఇలా అనిపించింది, దేశవ్యాప్తంగా ఎలా చెప్పారు, మరి ఇండివిజువల్ గా కూడా చాలా మంది తెలుసుకోవాలి అనుకుంటారు. మేష రాశి లేదా మేష లగ్నంలో జన్మించిన వారికి శని వక్రగతి వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుంది గురుగారు? సహజంగా మేషరాశి లేదా మేషలగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి 12వ ఇంటిలో శని ఉండి వక్రీకరించి కుంభరాశితో సంబంధం ఏర్పడింది. ఇక్కడ ప్రధానంగా ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా. ఇక ఖర్చుల విషయంలో కూడా గతంలో పెట్టినటువంటి ఖర్చులకి మళ్ళీ పునరాలోచన చేసుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే మనకు సంబంధం లేకుండా ఎదుటి వాళ్ళ మీద డిపెండెన్సీ అయ్యేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు పెంచుకోవాలి. ఇది ఒకటి. తర్వాత లాభార్జన కోసం చేసేటువంటిది ఏదైతే పెట్టుబడులు ఇవన్నీ ఉంటాయో, ఇప్పటికీ పెట్టుబడి పెట్టినటువంటి వాటి మీద పునఃసమీక్ష చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అంటే మళ్ళీ ఆలోచన చేసుకొని జాగ్రత్త పడాలి. ఎందుకంటే సుదీర్ఘముగా జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు దాదాపు 4.5 నెలల పైగా ఈ సంబంధించినటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఆషామాషి వ్యవహారం కాదమ్మా. కాబట్టి ఇంట్లోని పెద్ద అన్నయ్యతో సంబంధ బాంధవ్యాలు, మేనమామతో సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఏ పని చేసినప్పటికీ కూడా ఇంతకుముందు చేసినటువంటి విధానానికంటే ఇప్పుడు సమీక్ష చేసుకుంటారు, నేను చేసింది కరెక్టా కాదా అని మేషరాశి లేదా మేషలగ్నంలో జన్మించినటువంటి వాళ్ళు చేసుకుంటారు. అంతేకాకుండా ప్రధానంగా సరైనటువంటి నిద్రలేమికి గురవుతారు. అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం లాంటి ఇబ్బందులకి, వీటన్నిటికీ కూడా ఎక్కువ గురవుతారు. అలాగే ఖర్చులు కూడా అధికంగా అవుతుంటాయి. కాబట్టి వాటిని ఎంతవరకు మనం తగ్గించుకోగలుగుతామో అంతవరకు దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆకస్మికమైనటువంటి ఖర్చులు, ఎందుకంటే రాహు ఆకస్మికంగా జరిగేటువంటి సంఘటనలకు కారకుడు. మాయ, ఇప్పటి వరకు మనం అనుకున్నది ఒకటైతే ఇప్పుడు జరగబోయేటువంటిది ఇంకొకటి, జరుగుతున్నది ఇంకొకటి అనే మాయా తెరని తెలుసుకుంటారు. తద్వారా ఆలోచనలో పడిపోతారు ఇంకా రాశి వాళ్ళు, ఇంకా జాగ్రత్తగా ఎలా ఉండాలి అనేటువంటి విషయం పట్ల. అలాగే ఇప్పుడు నా అంచనా ప్రకారము ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడమే చాలా మంచిది. ఎన్నాళ్ళ పాటు గురువు? ఈ యొక్క శని వక్రీకరించినంత వరకు అవసరమైతే తప్ప అనవసరంగా వెళ్ళకూడదు. అలాగే ఈ యొక్క మాస్ ప్రజలందరూ కూడా కలిసి ఒక చోట ఉంటారు, గ్యాదర్ అవుతుంటారు, మ్యాస్ గ్యాదరింగ్ అని అంటారు కదా. ఈ మాస్ గ్యాదరింగ్ అనేటువంటిది ట్రైన్లు కావచ్చు, అలాగే ఈ సంబంధించినటువంటి ఫ్లైట్స్కి సంబంధించింది కావచ్చు, మళ్ళీ విమాన ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పడాలి. ఇవన్నీ కూడాను పునఃసమీక్ష చేసుకోవాలి. అవసరమైతే తప్ప వెళ్ళకూడదు. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ప్రతి రాశి వాళ్ళు చేయాల్సిందే, మేషరాశి వాళ్ళు కూడా చేయాల్సిందే. ఎందుకు చెప్తున్నాను అంటే దైవమే మనల్ని కాపాడేది. ఖర్చుల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు శని సంబంధించినటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటి సహజ భచక్రంలో మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ప్రధానంగా కుంభరాశితో లింక్ ఏర్పడింది. కుంభరాశికి వెళ్ళకపోయినా కుంభరాశితో లింక్ ఏర్పడింది కాబట్టి ఇతరులతో సంబంధ బాంధవ్యాలు, కొత్త వ్యక్తులు, పరిచయమైన వ్యక్తుల పట్ల ఆలోచన చేయాల్సి వస్తుంది. తర్వాత ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనిశ్చితి, ఎక్కువ ఇబ్బందులు అనేటువంటివి వస్తుంటాయి. సమస్యలే, మనం శని ప్రభావం వలన సమస్యలు, కొత్త వ్యక్తులు కూడా పరిచయం అవుతారు. కాబట్టి ఆలోచన చేసి మనం స్నేహహస్తాన్ని ఇవ్వాలి.
ఇక తర్వాత సంతానము పొందేటువంటి అభివృద్ధి కూడా కారకమవుతుంది. సంతానము కొంత అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. వాళ్ళకి మంచి మంచి స్థితిగతులు కలుగుతాయి, మంచి ఉద్యోగంలో స్థిరపడము. ఈ మేషరాశిలో లేదా మేషలగ్నంలో జన్మించినటువంటి వాళ్ళు పిల్లలకి శుభకార్యాలు, వివాహాలు జరగడము వాళ్ళ చేతుల మీదుగా జరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇక్కడ ముఖ్యంగా ఈ మేషరాశి లేదా మేషలగ్నం వాళ్ళు ఆరోగ్యం పట్ల పునఃసమీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే లాభస్థానం నుంచి ధర్మ త్రికోణంలో ఈ యొక్క ప్రభావం అనేటువంటిది ఎక్కువగా పడుతుంది కాబట్టి ఈ సంబంధించినటువంటిది తీసుకోవాలి. అందుకనే దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనే సదుద్దేశంతో ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి, ఈ యొక్క శనైశ్చర, అఘోర పాశుపత హోమాది కార్యక్రమాలు జరిపించి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న గురు పౌర్ణమి జూలై 29వ తారీఖు రోజున జరపబడుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవాలి. ఏం పరిహారం పాటించాలి గురుగారు మేషరాశి వారు ఏమైనా? మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా చిన్నమస్త కవచ పారాయణం, అలాగే రుద్ర కవచ పారాయణం ప్రతిరోజు చేసుకోవాలి. అలాగే పెద్దవాళ్ళకి సహాయ సహకారాలు ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తుంటే మంచి జరుగుతుంది. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.